ఓం 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 నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. ఈ పూట కొత్త వాళ్ళు జాయిన్ అవుతారని ఈ 2-3 రోజులు చెప్పిన దాన్ని మనం క్లుప్తంగా చెప్పి రేపటి నుంచి అందరినీ కలిపి వెళ్దామనే ఉద్దేశంతో మళ్ళీ ఉపోద్ఘాతం చెప్తున్నాను. వివేక చూడమని అనేటువంటి గ్రంథము బ్రహ్మ గురించి ముముక్షులు నీవే ఆ బ్రహ్మమని చెప్పి ఆ బ్రహ్మజ్ఞానం వల్ల కలిగేటువంటి ప్రయోజనం చెప్పి తర్వాత శ్రద్ధగా గురువు ఉపదేశించిన పద్ధతిలో శ్రవణము మరణము నిధిధ్యాస చేయటానికి వీలుగా ఈ ఉపోద్ఘాతం ఉంటుంది. ఈ వివేక చూడమనే గ్రంథం అటువంటి క్రమ పద్ధతిలో పేర్చబడింది. దాని కథనంలో ప్రస్థానత్రయాన్ని అనగా ఉపనిషత్తుల్ని, బ్రహ్మసూత్రాల్ని, భగవద్గీత 3 కలిసి ఎక్కడెక్కడ ఉదాహరణగా వివరించడానికి వీలైనటువంటి తగినటువంటి శ్లోకాలు ఏదైనా ఉంటే ఎంచుకొని పేర్చి ఒక 800 పేజీలతో 500 శ్లోకాలతో ఈ గ్రంథాన్ని కూర్చటం అయింది. దీని సంస్కృతంలో ఆదిశంకరాచార్య విరచితం అయితే తెలుగులో శ్రీ విద్యారణ్య స్వామి అనువాదం చేస్తే ప్రస్తుతం మనం మలయాళ స్వామి సంప్రదాయంలో వ్యాసాశ్రమం నుంచి వచ్చినటువంటి ఈ వివేక చూడమనే గ్రంథాన్ని బోధించటానికి తీసుకున్నాం. చిన్మయ మిషన్ వారి వేరే వారి కూడా వివేక చూడమని ఉన్నాయి. రామకృష్ణ పరమహంస మఠం వాళ్ళవి కూడా ఉన్నాయి. దీంట్లో మలయాళ స్వామి వారి శిష్యులైనటువంటి శివచరణం అనేటువంటి ఆయన వ్యాఖ్యానం ఇచ్చారు. దీంట్లో గ్రంథ ప్రారంభంలో కొన్ని పేజీలు ఉపోద్ఘాతంగా ఇచ్చారు. ఈ ఉపోద్ఘాతంగా ఇచ్చిన దాంట్లో బ్రహ్మ యొక్క లక్షణాలు, అదే లక్షణాలు కలిగినటువంటి గురు సాక్షాత్ పరబ్రహ్మగా ఉన్న గురువు యొక్క లక్షణాలని కలిపి అటువంటి గురువుని ఎలా ఆశ్రయించాలి, తర్వాత నిరపేక్షంగా తాను అద్వయంగా ఉన్నటువంటి గురువుని ఒక శ్లోకంలో వర్ణిస్తూ శిష్యుల్ని ఉద్ధరించడానికి శిష్య స్థాయికి దిగి వాచ్యార్థాన్ని విడిచిపెట్టి లక్ష్యార్థంగా ఉన్నటువంటి శిష్యుల్ని రూపంలో గురువు మమేకం చేసుకొని తత్రూపానికి అధిగమింపజేసేటువంటి పద్ధతిలో ఈ అర్థంతో ఈ శ్లోకాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ తత్వము అనేక అంచెలంచెలుగా ఉంటుంది. ఉదాహరణకి 36 తత్వాలు అంటారు. కాబట్టి ప్రతి తత్వాన్ని కూడా శిష్యుడు అనుభవించి అంది పొంది మీరటానికి గురు యొక్క సహాయంగా జరుగుతుంది. త్వముగా ఒక తత్వానికి కింద ఉన్నటువంటి శిష్యుడిని ఆ త్వం రూపంలో మమేకం చేసుకొని గురువు తద్రూపమే సహజంగా ఉండటం వల్ల శిష్యుని ఉద్ధరించి శిష్యుని కూడా తద్రూపంగా మార్చడం అనేటువంటిది
క్రమ పద్ధతిలో జరుగుతుంది. 36 తత్వాల్ని కూడా ఈ విధంగా ఒక మాలగా తీసుకుంటే తత్వమాలతో విరాజిల్లేటువంటి గురువుని మనం ఆశ్రయిస్తున్నాం. ఆ రకంగా గురువుని వర్ణించడం జరుగుతుంది. అటువంటి గురువే ప్రతి శిష్యుని యొక్క హృదయంలో కొలువై ఉండి అంతటా ఉన్నటువంటి పూర్ణానంద స్వరూపమైనటువంటి గురువు ప్రతి శిష్యుని యొక్క హృదయంలో అందుబాటై అక్కడ ఒకే సింధువు లేక సముద్రము అనేక తుంపర్లుగా బిందువుగా భావన చేసినట్లుగా అదే విధంగా ఎంతమంది శిష్యులు ఉంటే అంతమంది హృదయాల్లో అన్ని బిందువుల రూపంగా గురువు త్వం రూపంలో శిష్యుడికి అందుబాటై తద్రూపానికి పూర్ణానందానికి తీసుకెళ్తారనేటువంటి అర్థంతో ఇక్కడ 6 శ్లోకాలు ఈ ఉపోద్ఘాతంలో ప్రారంభంలో ఇవ్వబడింది. దాన్ని మనం ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకుందాం. నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం. నిత్యము అంటే శాశ్వతంగా ఉన్నాడని, శుద్ధము అంటే త్రిగుణమాలిన్యం లేనివాడని, నిరాభాసం అంటే ప్రతిబింబ ప్రకాశంగా ఉన్న మాయా ప్రతిబింబ ప్రకాశంగా ఉన్న ఈశ్వరుడిగా కాకుండా, అవిద్యా ప్రతిబింబంగా ఉన్న జీవుడిగా కాకుండా అధిష్టాన ప్రకాశంగా ఉన్న బ్రహ్మగా ఉండటమే నిరాభాస. అంటే ఆభాస లేనివాడు, ప్రతిబింబ జ్ఞానం వృత్తిరూప జ్ఞానము లేనివాడు, స్వస్వరూప జ్ఞానమే ఉన్నవాడు. అటువంటి వాడు నిరాకారుడు. నామరూపాలే ఆకారము. ఇంద్రియ గోచరం సూక్ష్మంగా ఉండేది ఏదైనా ఉంటే అది ఇంద్రియ గోచరం అవుతుంది. ఇంద్రియం గోచర కానిటువంటి ఆకారము అది నిరాకారము. అంతేకాకుండా అది కేవలం స్వ ఆనంద అనుభవైక వేద్యం. అటువంటి గురువు, అటువంటి బ్రహ్మ, ఆ బ్రహ్మ లక్షణాలు ఉన్నటువంటి గురుస్వామికి, గురుమూర్తికి మనం నమస్కరిస్తున్నాం. అతను ఏమిటి అంటే నిరంజనం. అజ్ఞానంలోకి దిగినప్పటికీ అజ్ఞానాంధకారము ఆయన యొక్క జ్ఞాన ప్రకాశం చేత పటాపంచలు అవుతుంది, కానీ అజ్ఞానం అనేది గురువు గారికి అంటదు. కాబట్టి అంటకుండా ఉండేవాడు నిర్లేపము నిరంజనం. నిత్యబోధము అంటే శాశ్వతంగా ఉన్నటువంటి జ్ఞాన స్వరూపుడు. చిదానందం. చిదానందం అంటే లేనెరుకలో శిష్యుడికి అందుబాటులో ఉన్నాడని. గురు, అటువంటి గురువుకి గురుం బ్రహ్మ నమామ్యహం. అటువంటి గురువుని నేను లేని పద్ధతిలో ఆశ్రయించి నమస్కరిస్తున్నాను. సత్యానంద స్వరూపాయ బోధైక సుఖకారిణే. సత్యానందం, సత్యము, ఆనందము ఈ రెండే ఉన్నటువంటి స్వరూపం. చిత్తు లేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సచ్చిదానంద రూపం కాదు, సత్యానంద రూపం. అంటే లేనెరుకలో ఉన్నప్పుడు చిత్తు పెట్టరు, ఎరుకలో ఉన్నప్పుడు సచ్చిత్తానందం అంటాం. చిత్ అనేదే ఎరుక. ఇక్కడ సత్యానంద స్వరూపాయ బోధైక సుఖకారిణే. బోధ అంటే ఇక్కడ జ్ఞానం అని అర్థం. అద్వైత సంబంధంగా రెండోది లేని జ్ఞానం ఏదైతే ఉందో అటువంటి బ్రహ్మ, అద్వయంగా ఉన్న బ్రహ్మమే అక్కడ అద్వైత మూర్తి. కనుక బోధైక సుఖకారిణి అంటే అటువంటి జ్ఞానముగా సుఖాన్ని, బ్రహ్మానంద సుఖాన్ని శిష్యులకి ప్రదానం చేసేటువంటి గురువుగా ఉన్నవాడు. పైగా నమో వేదాంత వేద్యాయ. ఈ గురువు వేదముల చేత వర్ణించబడి తెలియబడేటట్టుగా ఉన్నది. అది మహావాక్యాల చేత తెలియబడేట్టుగా ఉంది. ఈ మహావాక్యాలు గురుపదేశంగా కానీ అర్థం కావు. దానికి శిష్యుడు సంసిద్ధమైనప్పుడే కానీ అది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడే శిష్యుడు గురువుని సమీపించి ప్రార్థిస్తున్నాడు కాబట్టి దీని ప్రస్తుతానికి విషయంగా చెప్తున్నాము. శిష్యుడు కొంత అర్థం చేసుకొని గురు శిష్య న్యాయంగా గురువుని ఆశ్రయించగలిగినప్పుడు ఈ మహావాక్యాలు బోధగా, ప్రబోధగా, అనుభవంగా గురువు చేత అందించబడినప్పుడు శిష్యుడు దాన్ని గ్రహించే అనుభవానికి పొందే అవకాశం ఉంది. అందుకోసమే వేదాంత వేద్యాయ అంటారు. అటువంటి వేదాల చేత తెలియబడేటువంటి బ్రహ్మ విద్య, అలాగే గురు స్వరూపం కూడా సామాన్యులకి, శిష్యులకి, భ్రాంతిలో ఉన్న వాళ్ళకి అంత తేలిగ్గా అర్థం కాదు. కాబట్టి గురువు కూడా వేదాంత వేద్యుడే. వేదాంత
వేదాంతంలో ఉటంకించినటువంటి బ్రహ్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది అనిర్వచనీయమైనప్పుడు గురువు కూడా అనిర్వచనీయమే. అయినప్పటికీ గురుకృప ఎటువంటిదంటే జ్ఞానానికి అజ్ఞానానికి ఒక వారధి లాంటి వాళ్ళు, వంతెన లాంటి వాళ్ళు. అజ్ఞానంలో త్వం రూపంలో శిష్యుడికి అందుబాటై, జ్ఞానంలో తద్రూపంగా ఏకకాలంలో ఉంటూ శిష్యుని తత్వం నుంచి తత్తుకి ఉపదేశ మార్గాన, గురుపతిష్ట మార్గాన ఉద్ధరించేటువంటి గనుడు, మహనీయుడు ఆ గురువు. అటువంటి గురువు బుద్ధి సాక్షిణం అంటే నీ బుద్ధి సూక్ష్మ బుద్ధిగా మారినప్పుడు, ఆ జ్ఞాన ప్రకాశం యొక్క ప్రభావంలో కనీసం కొంతైనా మునిగినప్పుడు అటువంటి మనోవ్యాపారానికి సాక్షి విలక్షణమైనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి శిష్యుడికి గురువు కొంచెమైనా అర్థం అవుతాడు. అర్థం కాకపోయినా గురు కృపకి లోనై కొంత జ్ఞాన మార్గంలోకి ప్రవేశించగలుగుతాడు. ఈ వేదాంతాన్ని, మహావాక్యాల్ని, వాక్యాల యొక్క అర్థాన్ని గ్రహించి కేవలం గ్రహించడం కాకుండా తాను బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్లుగా ఆ తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. ఎందుకంటే ఇది అద్వైతం కాబట్టి ఎప్పుడైతే బ్రహ్మం తెలుసుకున్నాడో మొదట్లో తెలుసుకుందామని అనుకుంటూ ఉన్నటువంటి శిష్యుడు లేనివాడు అవుతాడు. శిష్యుడు లేకపోగా ఇందులోకి ఈ శిష్యుడు ప్రవేశించాడు. అటువంటి ఆ బ్రహ్మతత్వంలో అద్వయమైనటువంటి బ్రహ్మతత్వంలో ఉండిపోయి, అది అద్వైతం రెండో దాన్ని ఉంచుకోదు కాబట్టి శిష్యులో ఉన్న నేను తోసేయబడుతుంది. ఆ రకంగా ఆ శిష్యుడు గురువుని అర్థం చేసుకొని ఆశ్రయించాలి. నమోస్తు గురవే తుభ్యం సహజానంద రూపిణే. అటువంటి గురువుకి నేను లేని పద్ధతిలో నమస్కరిస్తున్నాను. పూర్తిగా ఆయన ఆజ్ఞకి లోబడి హనుమన ధనాలను కూడా అర్పించి గురువు ఏం చెప్తే అది అవుననక కాదనక శ్రద్ధతో, ఏకాగ్రతతో గురువుని శుశ్రూషల ద్వారా సేవిస్తూ, గురు మార్గంలో పయనిస్తూ, గురువు చెప్పిన లక్ష్యాన్ని అందుకుంటూ వెళ్ళగలిగినటువంటి స్థితి ఈ బుద్ధి సాక్షిణం అనే దాంతో సాధ్యమవుతుంది. ఇక్కడ తద్రూపంలో, లక్ష్య రూపంలో ఉన్న గురువుని ఆశ్రయించడం వల్ల తత్నమః అని గురువు అని అర్థం జరిగింది. తత్నమః అనే అర్థంతో నమోస్తు గురవే తుభ్యం అంటం జరిగింది. తుభ్యం అంటే తత్రూపం అన్నమాట. తత్రూపానికి నమస్కరించినప్పుడు తుభ్యం అంటారు. త్వం రూపానికి నమస్కరించినప్పుడు తస్మై అంటాం. ఈ సహజానంద రూపంగా ఉన్నటువంటి గురువుకి, ఆ తద్రూపంగా ఉన్నటువంటి గురువుకి మనం నమస్కరిస్తున్నాం. యస్య వాగామృతం హంతి విషం సంసార పంకజం. ఆ గురువు చెప్పేటువంటి బోధ, వాక్సుధా ధార, అమృతము శిష్యులు గ్రోలి సంసారము అనేటువంటి బోధగా మహాసాగరంగా ఉన్నది ఏదైతే ఆ అజ్ఞాని అయినటువంటి శిష్యుడిని బంధించి, బాధించి అనేక జన్మల్లో తిప్పుతుందో దాన్ని విషంగా పోల్చి ఆ విషాన్ని ఈ అమృతం, గురు వాగామృతం, గురు బోధామృతం హరింపజేస్తుంది. ఆ రకంగా శిష్యుడు జననమరణ భ్రాంతి నుంచి, మృత్యువు నుంచి మృత్యోర్మా అమృతంగమయ అన్నట్లుగా అమృతత్వానికి చేరతాడు. బ్రహ్మతత్వం జ్ఞానశక్తి సమారూఢ తత్వమాల విభూషిణి. ఆ గురువు జ్ఞానరూపుడే కాదు, శక్తివంతుడు కూడా. ఆ గురువులో ఉన్న జ్ఞానశక్తి శిష్యుని తనతో సమానం చేసుకొని శిష్యుణ్ణి ఆరూఢం చేసి, అధిగమింపజేసి తనతో చివరికి మమేకమయ్యేలాగా చేస్తుంది. అలా చేసినప్పుడు సంరూపంలో ఉన్న శిష్యుడు తద్రూపంతో మారుతూ ఉంటాడు. ఇందా చెప్పినట్టుగా 36 తత్వాలకి 36 సార్లు త్వంతోటి ప్రతి దశలో కూడా శిష్యుని మమేకం చేసుకొని దాని పై దశలో వచ్చేటువంటి తత్ అనేటువంటి అనుభవంలో స్థిరం చేస్తూ పోగా అలా ఎన్నిసార్లు త్వము తత్తు అని అసిపదంతో శిష్యుణ్ణి తనతో మమేకం చేసుకుంటూ ఉద్ధరించుకుంటూ పోతాడు. ఈ తత్వాల యొక్క సమాహారాన్ని తత్వమాల అంటాం. అంటే అనేక రుద్రాక్షలు గుచ్చినటువంటి ఒక మాలని మనం గురువుగారు మెళ్ళలో ధరించినట్లుగా ఈ తత్వమాల అనేటువంటిదే గురుస్వరూపం. కాబట్టి గురువు
శిష్యుని క్రమక్రమంగా ఒక తత్వము, ఆ పై తత్వము, తత్వాలు ప్రతి తత్వాన్ని అంది పొంది మీరేలాగా అధిగమింపజేసేలాగా ఆఖరికి పరతత్వంలోకి తీసుకెళ్లి అక్కడ నిలబెట్టేటువంటి గురువే ఆ తత్వమాల విభూషణం. తత్వమాలగా విరాజిల్లుతున్నారని ఒక అలంకారంగా చెప్పడం. భుక్తి ముక్తి ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః. భుక్తి అంటే ఈ జ్ఞాన భూమికల్లో, ఈ తత్వాల్లో ఒక్కొక్క భూమికా అనుభవాన్ని, భుక్తి అంటే అనుభవం, అనుభవాన్ని ప్రసాదిస్తూ కింది భూమికిని అధిగమించి పై భూమికలోకి వచ్చినప్పుడు ముక్తి అనేది కింది భూమికి సంబంధించి ఉంటుంది. కాబట్టి 36 తత్వాలకి 36 భుక్తులు అంటే 36 అనుభవాలు, 36 ముక్తులు ఉంటాయి. 36 సార్లు అధిగమించినప్పుడు ఆ 37ది ఏదైతే ఉందో అది పరతత్వం. కానీ 36ది శివతత్వం. శివతత్వానికి ముందు తీసుకెళ్తే పరతత్వానికి మళ్ళీ వేరే పూర్ణబోధ ఉంటుంది. ఇక్కడ మరి గురువు శిష్యుని పట్టుకొని మార్జాల కిషోరంజంగా నడిపిస్తున్నాడు కాబట్టి స్వరూపంలోనే ఆ గురువు శిష్యుడు గురువుతో మమేకం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ త్వం నమః అనాలి. త్వం నమః అంటానికి ఇక్కడ ఏం చెప్పాడంటే తస్మై శ్రీ గురవే నమః అని చెప్పాడు. తర్వాత బ్రహ్మతత్వం అనిశం. ఈ 4 శ్లోకాల్లో ఆ బ్రహ్మతత్వం గురువులో ఏదైతే ఉందో ఆ గురుతత్వం శిష్యుని ఉద్ధరించేటువంటి పద్ధతి ఏదైతే ఉందో వీటి యొక్క సమాహారంగా ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని మనం ఎప్పుడు కూడా స్వీకరించి కాంటెంప్లేట్ చేసి చక్కగా ధారణ చేయాలి. సుధారిణం అనిశం, తెంపు లేకుండా తైలధారలాగా ఈ బ్రహ్మతత్వాన్ని ఈ 4 శ్లోకాల్లో చెప్పినటువంటి అర్థంతో, అవగాహనతో, భావనతో అటువంటి గురువుని మనం అనిశం తైలధారలాగా తెంపు లేకుండా సుధారిణం చక్కగా ధరించాలి, ధారణ చెయ్యాలి. నిత్యం ఆశ్రిత జనాళి సౌఖ్యదం. జనాళి అంటే జనన మరణ భ్రాంతి ఉన్నటువంటి శిష్య సమూహం. జ అంటే జీవభావంతో ఉండటం, నా అంటే నశించడం, అంటే మరణించడం. ఎప్పుడైతే జీవించడం మొదలైందో అది జన్మ, ఎప్పుడైతే జీవించడం ఆగిపోయిందో అది మరణం. కనుక జన అన్నప్పుడు జనన మరణాలు ఉన్నాయని అర్థం. ఆళి అంటే సమూహం అని. ప్రస్తుతం గురు ప్రార్థన చేసే శిష్యులే కాబట్టి శిష్య సమూహం. వీళ్ళు గురువుని ఆశ్రయిస్తున్నారు కాబట్టి వీళ్ళు ముముక్ష జనులు. అటువంటి ముముక్ష జనులకి సౌఖ్యాన్ని, బ్రహ్మానంద సౌఖ్యాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. సర్వశాస్త్ర పరిశోధకం గురుం భావయామి. గురువు సర్వశాస్త్రాలని కూడా పరిశోధించి సర్వశాస్త్రాల యొక్క సారము తాను అనుభవంలో పెట్టుకొని జీర్ణం చేసుకొని శిష్యులకి ఏ క్రమంలో ఏ శాస్త్ర ప్రకారంగా అతని సాధనా పద్ధతిని బట్టి అతని అవగాహన సామర్థ్యాన్ని బట్టి ఎలా చెబితే శిష్యుడికి అర్థమవుతున్నటువంటి ఉపాయంతో, యుక్తితో చెప్పేటువంటి సామర్థ్యం గురువుకు ఉంది. అది చెప్పాలంటే ఏ రకంగా చెప్తే బాగుంటుందో ఆ రకంగా చెప్పగలిగినటువంటి నైపుణ్యం కూడా గురువుకు ఉండాలి, ఉన్నది. అందుకని సర్వశాస్త్రం పరిశోధన చేసినటువంటి గురువు, దాని యొక్క సారమే తానైనటువంటి గురువు. ఈ సారం తెలిసి ఉండడం కాదు, శాస్త్రసారం తెలుసుకున్నవాడు ఎవరైతే ఉన్నారో దాని యొక్క అనుభవం పొందినటువంటి వాడు గురువైనా శిష్యుడైనా ఎవరైనా అదే రూపం అవుతాడు. అజ్ఞానంలో శిష్యులు విషయాన్ని గ్రహించి విషయాకారం పొందినట్టుగా, విషయ చింతన చేసి విషయాకారం అయినట్టుగా, బ్రహ్మచింతన చేసి బ్రహ్మాకారం అయినట్లుగా, బ్రహ్మని తెలుసుకున్నవాడు బ్రహ్మం అయినట్లుగా ఉంటుంది. ఆ విధంగా అర్థం చేసుకున్నప్పుడు ఆ గురువే శాస్త్రసారం. గురువు పరిశోధించి శాస్త్రసారం తెలుసుకోవడమే కాక సారమే తానయ్యాడు. అటువంటి సారవంతమైనటువంటి, జ్ఞానసారమైనటువంటి, శాస్త్రసారమైనటువంటి గురువుని భావయామి, భావిస్తున్నాను. ఎవరా గురువు అంటే ప్రస్తుతం ఈ గ్రంథంలో మలయాళ స్వామి అయినటువంటి సద్గురువుని ఈ లక్షణాలు ఉన్నట్లుగా ఆయన అనుగ్రహిస్తున్నట్లుగా ఈ చెప్పిన విధంగా శిష్యుడు భావన చేసుకుంటూ ముముక్షువై ఆశ్రయించినప్పుడు
బ్రహ్మానంద సుఖ ప్రాప్తి ఆ గురువు ద్వారా జరుగుతుంది అనేది ఈ 6 శ్లోకాల యొక్క 5 శ్లోకాల యొక్క అర్థం. ఆరోది నందితాని దిగంతాని యశ్చానంద అంబు బిందున. ఆనందము అనేటువంటి సాగరము అది అఖండము అవిభాజ్యం అయినప్పటికీ, ఆనందము గురువు తద్రూపంలో పూర్ణానందం అయినప్పటికీ, అజ్ఞానంలో ఉన్న శిష్యుడు భేదభావం అనేక భావం ఉండటం చేత ప్రతి శిష్యుని యొక్క హృదయంలో బిందు రూపంగా హృదయంలో కొలువైనటువంటి గురువు శిష్యుడు కనుక అంతర్ముఖం ప్రయాణం చేసినప్పుడు ఆ గురువు శిష్యుడికి అందుబాటు అనుగ్రహిస్తాడు అనే ఉద్దేశంతో బిందునా అంటం జరిగింది. నిజానికి ఇది ఆభాసలో బిందువు అయింది కానీ నిరాభాసలో అఖండ పూర్ణానందమే. గురువు నిరాభాస అని మొట్టమొదటి చెప్పాం కాబట్టి స్వరూపంలో అజ్ఞానంలో అనేకమైనట్లు కనిపించిన తద్రూపంలో అఖండ పూర్ణానంద స్వరూపమే ఆ గురువు. అటువంటి గురువుని ప్రభువుగా శాసకుడుగా తీసుకొని అతనికి ఆజ్ఞని శిరసావహిస్తూ తనుమన ధనాలు అర్పించి గురువు ఏం చెబితే అది తన మేలు కోసమైనటువంటి భావనతో జిజ్ఞాసతో తీవ్ర మోక్షేచ్ఛతో ఆ శిష్యుడు ఆ గురువుని భావన చేస్తూ వందే నమస్కరిస్తూ ఉండాలి. వందనం అని ఎప్పుడు వచ్చినా సరే వందారు జనవత్సల అట్లా ఇప్పుడు చెప్పిన పద్ధతిలో బుద్ధి సాక్షిణం మనోపరిధికి పైన మనోపరిధికి దాటి సాక్షి రూపంలో ఉన్నటువంటి దాంట్లో ఏ సాక్షి రూపం అయితే గురువు ఆగామృతంతో తడిసి ముద్దయిపోయి కాస్త గురుతత్వాన్ని కాస్త బ్రహ్మతత్వాన్ని చవి చూచాడు, అటువంటి వాడు గురువుతో మమేకం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ వందే అంటే శిష్యుడు లేని పద్ధతిలో గురువుతో మమేకం అవుతాడు. అంటే గురువు శిష్యుడు ఉభయరహితమై ఆ ఇద్దరి స్థానం కలిపి గురువు అనేటువంటి గుర్తు శిష్యుడు అనేటువంటి గుర్తు ఈ ప్రక్రియ జరిగేంత వరకు ఉన్న ప్రక్రియ యొక్క పూర్ణత్వంలో పరిపూర్ణత్వంలో గురు శిష్యులు ఇద్దరూ ఉండరు, అక్కడ పరిపూర్ణమే ఉంటుంది. ఆ విధంగా శిష్యుడు గురువు చేత శిక్షింపబడటానికి ఒప్పుదలై ప్రభు అనేటువంటి శాసకుడు అనేటువంటి భావంతో గురువుని ఆశ్రయించి అటువంటి గురువుకి నమస్కరిస్తున్నప్పుడు స్వానంద ఐక స్వరూపిణం శిష్యుడు కూడా తన హృదయస్థానానికి చేరి గురు కృపతో తాను తానైనటువంటి ఆనంద స్వరూపుడు అవుతాడు అనేసి 6వ శ్లోకంతో ఒక లక్ష్యాన్ని ఆ లక్ష్యం యొక్క దిగువని ఎగువని గురు శిష్యుల్ని ఇద్దరు రెండు పక్కల పెట్టి శిష్యుని గురువు ఏ రకంగా దాటించి ఉద్ధరిస్తాడు అనేటువంటి దాన్ని ఇక్కడ 6 శ్లోకాల్లో కూడా చెప్పడం జరిగింది. అప్పుడు గురువు శిష్యుని ప్రార్థన ఆలకించి శిష్యులతో ఇలా అంటున్నారు, కేవల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులు అఖండానందమయులు అయినటువంటి ముముక్షు జనులారా అని సంబోధించాడు గురువు. గురువుని శిష్యుణ్ణి ఏమని సంబోధించాడు? మీరు కూడా నాలాగే కేవల పరిపూర్ణ బ్రహ్మస్వరూపులు, మీరు కూడా నాలాగే అఖండానందమయ స్వరూపులు, కాకపోతే మీకు ఆ సంగతి తెలియలేదు కాబట్టి నన్ను ఆశ్రయించారు. అజ్ఞానం చేత మీరు కాదనుకుంటున్నారు కానీ నిజానికి మీరు అదే అయి ఉన్నారు అని శిష్యులకు ఒక సూచన చేశారు. మీరంతా బ్రహ్మస్వరూపులే, అఖండానంద స్వరూపులే. కాబట్టి మీరు ఆశ్రయించేది ఎందుకు అంటే జనన మరణ భ్రాంతి పోలేదు కాబట్టి తీవ్ర మోక్షేచ్ఛతో గురువు గారిని ప్రార్థిస్తూ ఉద్ధరించమంటూ జనన మరణ భ్రాంతిని విడిపించమని ప్రాధాయపడుతున్నారు కాబట్టి ఆ సందర్భంలో శిష్యుణ్ణి ఆ మాదిరిగానే సంబోధిస్తున్నారు. కేవల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులు అఖండ ఆనందమయుడు ముముక్షు జనులారా అని సంబోధించాడు. ఇక్కడ అనుబంధ చతుష్టయం అని ఒకటి చెప్పుకుంటాం. విషయము బ్రహ్మ గురించి గొప్పదని, తర్వాత
ఆ బ్రహ్మస్వరూపమైన గురువు సాక్షాత్ పరబ్రహ్మ, ఆయన కూడా గొప్పవాడని, అంతకు మించి ఆ గురువు తత్వం. తత్వం అంటాం. తత్ అంటే తత్ ప్లస్ త్వం. తత్తుగాను, త్వముగాను ఏకకాలంలో ఉండే గురువు. దీన్నే మెహర్ బాబా కృతిబీయ చైతన్యం అన్నారు. ఇటు జీవుడితో జీవ చైతన్యంగా, తాను స్వానుభవంలో చేతన స్వరూపుడుగా, తద్రూపంగా రెండు ఒకేసారి ఏకకాలంలో సమర్థంగా పోషిస్తారు. కానీ మామూలుగా బ్రహ్మం ఎప్పుడు బ్రహ్మముగా ఉంటాడు, అజ్ఞాని కాడు. అజ్ఞాని ఎప్పుడు అజ్ఞానిగా ఉంటాడు, బ్రహ్మము కాడు. ఇక్కడ జీవ చైతన్యం ఉంటే బ్రహ్మ చైతన్యం లేదు. బ్రహ్మ చైతన్యం ఉంటే అనుభవంలో జీవ చైతన్యం లేదు. ఇది అనుభవాన్ని బట్టి చెప్పినటువంటి తేడా. లేకపోతే జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు బ్రహ్మము సిద్ధాంత పరంగా ఒకటే. జీవుడు బ్రహ్మమే, అంతకంటే ఏమీ కాదు. అటువంటప్పుడు ఆ సంగతే ముందు అనుబంధ చతుష్టయంలో మీరు బ్రహ్మస్వరూపులే అనేటువంటిది ఆ విషయానికి సంబంధం చెప్పాడు. బ్రహ్మ అనే విషయానికి జీవుడికి సంబంధం ఉంది. ఎందుకంటే మీరు కూడా అదే అయి ఉన్నారు అని. ఇక మూడోది ఏమిటంటే, సంబంధం ఉంటే ఉండుగాక, నేను బ్రహ్మని ఎందుకు అవ్వాలి? బుద్ధుడు చెప్పినట్టు నాకు దుఃఖం ఉంది అని ముందు మనం తెలుసుకోవాలి. దుఃఖం లేదనుకుంటున్నారు చాలా మంది, కానీ దుఃఖపడుతూనే ఉన్నారు. గర్భస్థ నరకం దుఃఖం, ఇరుకు ద్వారం నుంచి బయటికి రావడం దుఃఖం, బాల్యంలో వ్యాధి బాధ చెప్పుకోలేని తండ్రికి అర్థం కాని స్థితిలో దుఃఖం, మళ్ళీ కొంచెం ఆటపాటల్లో వచ్చినప్పుడు కొంచెం ప్రమాదంలో పడితే దుఃఖము, తర్వాత పూర్తి వివేకం లేనప్పుడు, ఏది మంచో ఏదో చెడు తీనప్పుడు స్వయంగా ఆపదలో చిక్కుకొని బాధపడటం, దుఃఖపడటం ఉంటుంది. యవ్వనంలో కొన్ని కోరికలతో, కొన్ని కామేకాలతో గుడ్డిగా సమాజాన్ని, పెద్దలని, ధర్మాన్ని విస్మరించి సాహసం చేసి ఆపదల పాలవుతే వచ్చే దుఃఖము, వృద్ధాప్యంలో వ్యాధి బాధతోటి, అశక్తతతోటి, కళ్ళు పళ్ళు కీళ్ళు ఒళ్ళు ఏది పనిచేయనటువంటి స్థితిలో ఉండేటువంటి బాధ. ఏడవటమే దుఃఖం కాదు, ఈ బాధలన్నీ దుఃఖమే. చివరికి మరణ భయంతో కూడా చచ్చిపోతాడు కాబట్టి అది దుఃఖమే. పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాడు కాబట్టి అది దుఃఖమే. ఏడుస్తూ పుడతాడు, భయపడుతూ దుఃఖంతోనే పోతాడు. కాబట్టి ఈ మనకి దుఃఖం ఉందో లేదో అనేది కూడా ఒక అజ్ఞాని తెలుసుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఒక అజ్ఞాని గతాన్నేమో జ్ఞాపకంగా పెడతాడు. కొన్ని గతాలు జ్ఞాపకంలోంచి మరుపుకెళ్తాయి. వర్తమానంలో ఏదైనా పెట్టుకుంటాడు. తీవ్రంగా ఉన్నటువంటి దుఃఖాన్ని మాత్రం ఎప్పుడైనా మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకొని వర్తమానంలో లేకపోయినా దుఃఖపడుతూ ఉంటాడు. భవిష్యత్తు ఊహామాత్రంగా ఉంటుంది కానీ ఏమీ తెలియదు. 3 కాలాలు వేరుగా ఉండి ఎక్కువగా వర్తమానంలో జీవిస్తుంటాడు. కాకపోతే ఏంటంటే వర్తమానంలో జీవించి వర్తమానంలోనే ఉన్నటువంటి దుఃఖాన్ని పొంది వర్తమానంలో సుఖం రాగానే వెంటనే సుఖం పొందడు. పాత దుఃఖాన్ని తలుచుకుని దుఃఖపడుతుంది. ఇది అజ్ఞానం. కాబట్టి మనకు దుఃఖం అనేది ఒకటి ఉంది అని ముందు గ్రహించాలి. ఈ దుఃఖం అనేది జన్మలు పునర్జన్మల్లో చాలా సార్లు, లక్షల సార్లు ఉంటాయి. కాబట్టి దీన్ని గ్రహించినప్పుడు ఈ దుఃఖ నివృత్తి కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇది ఒక ముఖ్యమైనది. రెండోది, శాంతి లేదు, సుఖం లేదు. తాత్కాలికంగా సుఖాన్ని కోల్పోయినప్పుడు దుఃఖం రాకపోయినా సుఖం లేదని దుఃఖం ఉంటుంది. అలాగే దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం యొక్క అంతంలో, దుఃఖం యొక్క రిలీఫ్ లో దాన్ని సుఖంగా భావిస్తాడు. నిజానికి ఈ అజ్ఞాని జీవుడు సుఖ సమయంలో సుఖము, దుఃఖ సమయంలో దుఃఖము నిర్ణయించి ఉండలేడు. నిజమైన సుఖం లేకపోయినా దుఃఖం యొక్క అంతాన్ని సుఖంగా భావిస్తాడు. నిజానికి దుఃఖం లేకపోయినా సుఖం ఆగిపోతేనే, దుఃఖం రాకపోయినా సుఖం ఆగినందుకు దుఃఖపడతాడు. కాబట్టి ఇటువంటి చాలా భ్రాంతి లక్షణాలు ఈ జీవుడికి ఈ అజ్ఞానంలో ఉంటాయి. కాబట్టి వీటి నుంచి ఇవన్నీ గ్రహించి చేసుకున్నటువంటి నిత్యము శాంతంగా ఉండే పరిస్థితి, ముందు మనశ్శాంతి, తర్వాత జనన మరణ భ్రాంతి పోయి పరమశాంతి లభించాల్సిన అవసరం ఉంది.
ఇది ప్రాథమికంగా గురువు బోధిస్తే మనకి తెలిసిన విషయాలైనా సరే దాని మీద దృష్టి పెట్టి ఇంతకాలం మనం విచారించలేదు కాబట్టి గురువు దీన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తారు. చేసినప్పుడు జన్మ దుఃఖం, జాయా దుఃఖం, మరణం దుఃఖం అన్ని కూడా అప్పుడు గ్రహిస్తాం. గ్రహించినప్పుడు దుఃఖ నివారణ ఒకటి కావాలనేటువంటిది వస్తుంది. అప్పుడు గురువు ఏం చెప్తాడంటే బౌద్ధ మతం ప్రకారంగా దుఃఖ నివారణకి మార్గం ఉన్నది, మార్గాన్ని అనుసరిస్తే మోక్షం ఉన్నది అని చెప్పి చెప్తారు. దానికి ఒక సాధనా మార్గం కూడా చెప్తారు. అది బౌద్ధ మతంలో నాలుగు భాగాలుగా చెప్పినప్పటికీ మనకి ఆ నాలుగని కొంచెం ఎక్కువగా విభజించేది అందరికీ కూడా అదే, అన్ని మతాల్లో కూడా అదే. నిజానికి వేదాంత సారం కూడా అదే ఉంది. అటువంటి పరబ్రహ్మవే నువ్వయ్యున్నావు. నీకు దుఃఖం ఒకటి ఉంది. ఆ దుఃఖం నుంచి నువ్వు విడుదల కావాలి, శాంతి పొందాలి. మానసిక శాంతే కాకుండా జనన మరణాలు భ్రాంతి పోతే నీకు మోక్షం అనేది వస్తుంది. ఆ బ్రహ్మస్థానం అనేది వస్తుంది. ఆ బ్రహ్మగా ఎప్పుడైతే ఉంటావో నువ్వు శాశ్వత ఆనందంగా ఉంటావు అని చెప్పేసి ఆ బ్రహ్మ విద్య వల్ల ఏమి లాభమో ఏమి ప్రయోజనమో ఆ అనుబంధ చతుష్టయంలో మూడోది చెప్తున్నారు. దాని కింద కొన్ని మహావాక్యాలు, వేదాంత వాక్యాల్ని ఉదాహరణగా చెప్పారు. అసలు గురువు యొక్క గొప్పతనం ఏంటంటే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. మూగవాడిని చేత మాట్లాడించి శ్లోకాలు చదివిస్తాడు. గురువు అంటే అంత గొప్పవాడు. అంతేకాకుండా ఒక కుంటివాడు నేల మీద నడవని వాడిని కొండలు ఎక్కించి అనేక కొండల్ని దాటిస్తాడు. యత్కృపాతమహం వందే పరమానందం మాధవం. యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. కాబట్టి అటువంటి గురువు మాధవుడితో సమానము. అటువంటి గురువుని నమస్కరించాలి అని చెప్తున్నారు. అలాగే భగవంతుని దయచేత, ఈశ్వరానుగ్రహం చేత గురువు కోసం అన్వేషించే వాళ్ళకి ఆ గురువు యొక్క ఆర్తిని బట్టి, జిజ్ఞాసను బట్టి గురువే శిష్యుడికి గోచరిస్తాడు, కనబడతాడు, అనుగ్రహిస్తాడు. దానికి ఆత్మానాత్మ వివేకం, విచారణజన్య జ్ఞానం ఇవన్నీ కావాలి. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ కానిది నీ శరీరంలో కానీ బయట ప్రపంచంలో కానీ ఏమిటి, చిత్తు జడము ఈ రెండు రకాలుగా విభజించి జడానికి నొప్పి లేదు, బాధ లేదు. చైతన్యంగా ఉంటే సచ్చిదానంద స్వరూపంగా ఉంటుంది. కాబట్టి జడంతో కూడినటువంటి చైతన్యం చిజ్జడ గ్రంథిగా మానవుల్లో నేనుగా ఉంది. ఆత్మ అనాత్మ కలిసినప్పుడే నేననేది పుట్టింది. ఆత్మ లేని అనాత్మలో నేను లేదు. కేవలం ఆత్మ ఉండి అనాత్మ లేకపోతే నేను లేదు. ఆత్మ అనాత్మ కలిపినప్పుడే ఆత్మ ప్రకాశము అనాత్మలో అంతఃకరణ ప్రతిబింబంగా అహం అనే స్ఫురణగా నేను వచ్చింది. అది కనుక గ్రహిస్తే చిజ్జడ గ్రంథిలో నేను తోచిందని చెప్తున్నాను. అటువంటి నేను అజ్ఞానం చేత అనాత్మ భావన ఉన్నాడు. జ్ఞానం చేత అనాత్మ నేను కాదు అని, ఆత్మ నేనని కొంత బుద్ధిని సాక్షి రూపానికి ఉద్ధరించుకొని, తను తాను ఉద్ధరించుకొని ఆత్మ చైతన్యం యొక్క ప్రభావానికి లోనై ఆ చైతన్య ప్రభావంతో జ్ఞానాన్ని సంపాదించి జ్ఞాన మార్గంలో ప్రయాణించి ఈ జ్ఞాన ప్రకాశం మూలమైనటువంటి పరబ్రహ్మ స్వరూపానికి చేరతాడు. ఇలా చేర్చేటువంటి బాధ్యత, కృపా విశేషం గురువులో ఉంది. దానికి ఇక్కడ ఒక 10 వాక్యాలు చెప్పడం జరిగింది. జ్ఞానాదేవహి కైవల్యం అంటే జ్ఞానం వల్లనే కైవల్యం వస్తుందని. తమేవం విద్వాన్ అమృతం ఇహ భవతి అంటే స్వాత్మరూప పరబ్రహ్మమును తెలిసినటువంటి విద్వాంసుడు తానే ఆత్మస్వరూపుడై తన ఆత్మ చైతన్యంతో నేననే చైతన్యం రెండు ఒకటిగా చేసుకొని ఆ నేను యొక్క స్వానుభవ చైతన్య అనుభవాన్నే ఇక్కడ ఆత్మానుభవం అంటున్నారు. అది చాలు. నేనెవరో తెలుసుకొని నేనుగా ఉండి నేనైనా నేనులో ఉన్న చైతన్యం నేనే అనుభవించడమే
ఆత్మానుభవం. మూడోది నాణ్యపంధ విద్యతే అయనాయ, అంటే ఇంతకంటే జనన మరణ దుఃఖ రాహిత్యానికి ఇప్పుడు చెప్పినటువంటి విశేషాలుగా మోక్షం పొందటానికి, పరబ్రహ్మ స్వరూపంలోకి వెళ్ళటానికి, పరమశాంతి పొందటానికి ఇంతకంటే వేరే మార్గం లేదు. కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా సరే గురువుని ఆశ్రయించి సత్యమైన బ్రహ్మకు గురుకృపతో చేరవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంతకంటే వేరే మార్గం లేదు అని ఘంటాపదంగా చెప్పడం జరిగింది. మూడో వాక్యం నాణ్య పంథా విద్యతే అయనాయ అయిపోయింది. నాలుగోది ఇహ చేతవేదీత ద సత్వం అస్తిన చేదిహ వేదిన్ మహతి నిగష్టి. దీని అర్థం ఈ లోకమున నీ శరీరమున స్వాత్మతత్వమును తెలిస్తేనేమో ముక్తి, తెలియకపోతే మహానష్టం. నువ్వే పరబ్రహ్మం అని గురువు గారు ముందే చెప్పారు. కాబట్టి నీ అంతర్ముఖంలోని హృదయ స్థానానికి వెళ్ళినప్పుడు నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే నీకు అవకాశం ఉంది. ఇంతకంటే వేరే మార్గం లేదని పై శ్లోకంలో చెప్పారు, పై శృతి వాక్యంలో. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నీ శరీరంలోనే, ఈ అనాత్మలోనే మూడు శరీరాలు విచారణ చేసి దానికి ఆధారమైన చైతన్యాన్ని గుర్తించి పంచకోశ విచారణ చేసి ఆ ధర్మాలకి వ్యతిరేక్తంగా ఉన్నటువంటి ఆధారమైనటువంటి ఆత్మ లక్షణాలతో సచ్చిదానంద స్వరూపాన్ని అందుకోవడం అనేది జరగాలి. అంటే అనాత్మ ఎందుకు వచ్చింది అని మనం ఎప్పుడైనా విసుక్కుంటాం, ఎప్పుడు ఆత్మగా ఉండొచ్చు కదా అని. కానీ అనాత్మ ఎందుకు వచ్చింది అంటే అనాత్మలో ఉన్నటువంటి ఆత్మని కనిపెట్టడానికి అనాత్మ ద్వారానే ప్రయాణం చేయాలి. శాఖాచంద్ర న్యాయం అని కూడా చెప్పాం. తదియ నాడు చంద్రుడు ఒక వేలి గోరు తీసేస్తే ఆ గోరు ఆకారంలో చిన్న వెలుగుతో ప్రకాశం బయటికి కనబడనంతగా వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో చంద్రుడు ఉన్నప్పుడు ఒక మిత్రుడికి కనపడకపోతే తెలిసినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి చెట్టు కొమ్మకి ఒకానొక కొమ్మ కొంచెం వేళ్లాడుతూ చెట్టు కంటే కొంచెం దూరంగా తీసుకొని ఆ కొమ్మ చెట్టు చూడు, చెట్టుకి ఎడం పక్క కొమ్మ చూడు, ఆ కొమ్మ కొంచెం ముందుకు వచ్చింది చూడు, ఆ కొమ్మకు ఆనుకొని చంద్రుడు కనబడుతున్నాడు చూడు అంటే అప్పుడు చంద్రుడు కనబడతాడు. కాబట్టి అనాత్మ అనేది ఒక గుర్తుగా, ఆత్మను సూచించేదిగా, అనాత్మలో అన్వేషించుకుంటూ అంతర్ముఖం పోతే హృదయ స్థానంలో ఆత్మను కనిపెట్టేటువంటి విధానము మనకు ఆ భగవంతుడు అనుగ్రహించాడు. కాబట్టి అనాత్మ అవసరమే. అనాత్మ ద్వారానే ఆత్మను చూడాలి, దర్శించాలి. ఆత్మ సాక్షాత్కారంతో ముక్తి పొందాలి, అమృతత్వాన్ని సిద్ధింపజేసుకోవాలి. అలాగే కొన్ని ఐదో వాక్యం ఎవరు పరబ్రహ్మను తెలుసుకున్నారో వాళ్ళు మహాత్ములు, మృతిరహిత అమృత స్వరూపులు. ఈ పరబ్రహ్మను తెలుసుకున్న వాళ్ళు అద్వైతం కాబట్టి అద్వైతం సిద్ధించేసరికి సాధకుడు ఉన్న నేను అనేది లేకుండా విలీనమైపోతుంది. నదులు సముద్రంలో చేరిన తర్వాత సముద్రంతో కలిసిపోయిన నదుల్లో ఏ నీళ్లు ఏ నది అనేటువంటి అస్తిత్వం ఎలా నదులు కోల్పోతాయో అదేవిధంగా సాధకులు ఎంతమంది ముముక్షులైనా సరే పరబ్రహ్మ ప్రాప్తి పొందేసరికి ఆ మహాసాగర రూపంలో అఖండ రూపంగా రెండోది లేని ఒక్కటిగా ఉంటారు. తాను వేరు బ్రహ్మ వేరుగా ఉండరు. అంతకు ముందున్న తాను అక్కడ లేకుండా పోతాడు, విలీనమైపోతాడు. మళ్ళీ రాకుండా ఉండే పద్ధతిలో లయం కాదు, విలయం అవుతాడు. కాబట్టి అందుకనే బ్రహ్మని తెలుసుకున్నంత మాత్రాన బ్రహ్మమే అవుతావు. దీని కారణం ముందే చెప్పారు గురువు గారు, నీవే ఆ పరబ్రహ్మ స్వరూపం. అజ్ఞానం చేత నువ్వు కాకుండా పోయావు, తెలుసుకున్న తర్వాత నువ్వు అదే అయి ఉన్నావు అనే దాంతో అది సాధ్యమైంది. కానీ నిజానికి బ్రహ్మ కాని వాడు బ్రహ్మ అవటం అసాధ్యం. అలాగే
జీవుడు బ్రహ్మ వేరైతే బ్రహ్మ జీవుడు అవటం అసాధ్యమే. జీవుడు బ్రహ్మ వేరైనప్పుడు జీవుడు బ్రహ్మము అవటం అసాధ్యమే. ఇక్కడ అద్వైతం యొక్క ప్రాణము, సిద్ధాంతం యొక్క సారం ఏమిటంటే, జీవుడు బ్రహ్మం అయ్యాడంటే జీవుడు అజ్ఞానం చేత కాలేదనుకున్నాడు, నిజంగా ఎప్పుడూ బ్రహ్మమే అనేటువంటిది ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా గ్రహించవలసిన అవసరం. అప్పుడు ఈ వాక్యం సరిపోతుంది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు అనేటువంటి వాక్యం అక్కడ సరిపోతుంది. ఏమి కోరి దేనిని పడేటకు శరీరమున ఆత్మ ప్రవేశించుతున్నది. దేని కోరి ఆత్మ వస్తుంది. నీ హృదయంలో ప్రతిష్టాపన ఆత్మ ద్వారా పంచకోశాల్ని దాటుకుంటూ, విచారణ ద్వారా మూడవస్థలు కూడా దాటుకుంటూ ఒక తురియాతీత స్థితిలో అంతర్ముఖంలోని హృదయ స్థానానికి వెళ్తే నువ్వు ఆ బ్రహ్మ సాక్షాత్కారము లేక ఆత్మ సాక్షాత్కారము పొందే అవకాశాన్ని భగవంతుడు ఒక మానవుడికి అనుగ్రహించాడు. పశుపక్షాదికి లేదు, దేవతలకు లేదు, ఒక మానవుడికి మాత్రమే ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మోక్షం కోరేవాళ్ళు దేవతలైనా సరే తిరిగి ఒకసారి మానవ జన్మకొచ్చి సాధన చేసి గురుకృపతో ఆ పరబ్రహ్మ స్వరూప జ్ఞానము అవసరం. బ్రహ్మమును తెలిసి పాపస్వరూప కర్మ పరిపాకము నుండి విముక్తుడవుతున్నాడు. ఇక్కడ మనం నాకేం లాభం అని శిష్యుడు అడగచ్చు గురువు గారిని, ఏమండి మీరు నాకు బ్రహ్మ విద్య చెప్తానంటున్నారు, నాకేమో టైం లేదు, సంపాదించుకోవాలి, సంసారం ఉంది, నాకు అసలు ఖాళీ లేదు, తీరుబడి లేదు, మీరు ఇది గొప్పది అవన్నీ మానుకొని రమ్మంటారు, నా వల్ల ఎట్లా అవుతుంది అంటే, నీకు ఫలానా లాభం ఉంది, నువ్వు రాకపోతే ఫలానా నష్టం ఉంది అంటేనే నిజంగా అతను గ్రహిస్తే ఆ నష్ట నివారణకి, ఆ లాభం పొందటానికి బ్రహ్మ విద్యా ప్రాప్తికి గురువుని ఆశ్రయిస్తాడు. కాబట్టి ఆ బ్రహ్మను తెలిసినప్పుడు ఏం చెబుతున్నాడంటే, శిష్యుడికి ఆశ పెడుతున్నాడనండి, కానీ ఆశ కాదు, నిజమే. పాపస్వరూప కర్మ పరిపాకం నుంచి, జన్మాకర్మ అనేటువంటి జనన మరణ చక్రం నుంచి విముక్తుడవుతాడు. ఆత్మజ్ఞాని శోకమోహాలు దాటుతాడు. అజ్ఞానంలో ఉన్న శోకమోహాలు మనసు యొక్క లక్షణాలుగా ఏదైతే ఉందో ఆ మనసు యొక్క లక్షణాలతో మనసే తాను మనోవ్యాపారంతో ఉన్న విషయాలే తానే విషయాకారం పొందుతూ ప్రతిసారి కూడా మరణకారణం పునర్జన్మలో దవ్వుతున్నాడు. జడభరతుడు లేడి అనుకుంటూ లేడి అనే భావనతో మరణించేసరికి మళ్ళీ లేడిగా పుట్టవలసి వచ్చింది. కాబట్టి మనం బ్రహ్మచింతన చేసి మరణకాలంలో కూడా బ్రహ్మచింతన తప్ప మనం మళ్ళీ పుట్టం అనే సంగతి ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి కర్మ పరిపాకము పునర్జన్మల దగ్గర నుంచి మనం తప్పించుకునే ఉపాయం తప్పకుండా ఉంది. కొంచెం కష్టసాధ్యమైనా సరే గురువును ఆశ్రయిస్తే, నువ్వు కొంచెం ప్రయత్నం చేస్తే, కొంత సాధన చేస్తే, కొంత సూక్ష్మ బుద్ధిలోకి ప్రవేశిస్తే, కొంత సాక్షిభూతంగా ఉండగలిగితే ఆ గురువు నిన్ను అంత ఊరికే వదలడు. కొంత అనుగ్రహ సాధన చేయగలవు. తర్వాత మార్గాలకు ఈశ్వర న్యాయంగా గురువే ఒక తత్వాన్నించి పై తత్వానికి చేర్చుకుంటూ తత్వమాల స్వరూపంగా ఉంటూ నిన్ను క్రమక్రమంగా అన్ని తత్వాల నుంచి, అన్ని జ్ఞాన భూమికల నుంచి దాటించుకుంటూ నేను అధిగమింపజేసి అసలైన శివతత్వం 36వ తత్వానికి చేర్చగలడు. స్వాత్మరూపమును తెలిసి జనన మరణ సంసార మృత్యుముఖము నుండి విముక్తుడవుతున్నాడు. ఎవరికైతే నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలిసిన వాడు ఆత్మస్వరూపుడే అవుతాడనేటువంటి వాక్యం ద్వారా అవుతాడో, అటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం సిద్ధిస్తుందో అటువంటి వాడు జనన మరణ భ్రాంతి నుంచి, సకల దుఃఖాల నుంచి, సకల పాపాల నుంచి, పాప ఫలితాలను అనుభవించాల్సినటువంటి అవసరం నుంచి విడుదలవుతాడు. మలినరహితమైన విశుద్ధ బుద్ధి గుహయందున్న పరమాత్మను తెలివి జ్ఞానవర్యుడు సకల అవిద్య గ్రంథులను ఛేదిస్తాడు. ఎవరైతే మలినరహితమైన విశుద్ధ బుద్ధి, ఇక్కడ మానవుడు అజ్ఞానంలో 3 గుణాల స్వభావంతో, వాసనలతో, విషయాలతో తాదాత్మ్యత చెందినటువంటి స్థితిలో పాటుపడుతున్నాడు, బాధలు పడుతున్నాడు.
అతనిలో ఉన్నటువంటి బుద్ధి శుద్ధ బుద్ధి కాదు, మలిన బుద్ధి. శుద్ధ బుద్ధిగా ఆ శుద్ధత్వం నుంచి మరి మలినానికి పోకుండా ఉండేటువంటి విశేషమైనటువంటి శుద్ధ బుద్ధి అంటే విశుద్ధ బుద్ధి. అటువంటి విశుద్ధ బుద్ధి కలిగినటువంటి శిష్యులు ఎవరన్నా ఉంటే వాళ్ళ బుద్ధి గుహయందు హృదయ స్థానంలో నుంచి ఆత్మ ప్రకాశిస్తే ఆ ప్రకాశం యొక్క ప్రభావానికి లోనేటువంటి ఈ శుద్ధ బుద్ధి చివరికి ఆత్మను సమీపించి ఆత్మని తెలుసుకొని ఆత్మరూపమే అవుతుంది. అలా చేసేవాడు ఎవడు అంటే ద్వంద్వాతీతంగా ఉండాలి. ద్వంద్వాలు కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా సుఖము, దుఃఖము, లాభము, నష్టము అనే పద్ధతిలో ఉంటుంది. అందుకని ఆ పద్ధతిగా ఆ ద్వంద్వాన్ని జయించినటువంటి శిష్యుడే ఇక్కడ ముముక్షు జనుడు. అయితే తర్వాత పాఠాల్లో వస్తుంది, సాధనా చతుష్ట సంపత్తితో అతని తీవ్ర మోక్షేచ్ఛతో ఉన్నప్పుడే అతన్నే ముముక్షు జన అంటున్నాం. ఇక్కడ ఏంటంటే ఉపోద్ఘాతంలో అటువంటి ముముక్షు జనులు ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఇవన్నీ పోతున్నాయి, నువ్వు కూడా వస్తే నీకు ఇవన్నీ పోతాయి అని ఉపోద్ఘాతంలో చెప్పి మళ్ళీ పాఠం ప్రారంభం దగ్గర నుంచి మళ్ళీ మనకి శరీరం అంటే ఏమిటి, మరి అనాత్మ అంటే ఏమిటి, మరి బ్రహ్మం అంటే ఏమిటి, నువ్వే ఆ బ్రహ్మం ఎలా అయ్యావు, అయ్యేటువంటి విధానం ద్వారా చివరికి అయితే ఏమవుతావు అనేటువంటిది వివరంగా, పాఠంగా, బోధగా ఎన్నో శ్లోకాల ద్వారా చెప్పేది ఏదైతే ఉన్నదో ఉపోద్ఘాతంతో దాన్ని సంక్షిప్తంగా నీకు ఈ ప్రయోజనం ఉందయ్యా బాబు అని శిష్యుణ్ణి విషయము, సంబంధము, ప్రయోజనము, అధికారిత్వము, ఇది అనుబంధ చతుష్టయం. అధికారిత్వం అంటే సాధనా చతుష్టయ సంపద. ముందు ఈ మూడు తేలాలి. మూడోదే సంబంధం గురించే ఈ 10 వాక్యాలు చెబుతున్నాడు. ఓ సౌమ్యాన్ని పిలిచాడు. పిలిచి ఇలా ఉపనిషత్తుల యొక్క అర్థాలన్నీ ఇక్కడ గ్రంథ విస్తరణ భిత్తి చేత ఒక 10 వాక్యాలే ఉటంకించాడు. ఇక్కడ ఉదాహరణకి ఎన్నైనా చెప్పొచ్చు. కానీ శిష్యుని 10 వాక్యాల్లో బోధ నాటుకునేలాగా చెప్తే అతను గ్రహిస్తే సరిపోతుంది. 100 వాక్యాలు చెప్తే విసుగు పెట్టి పారిపోతాడు. అతను మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవడం, ఆ శిష్యుని ఉద్ధరించడం గురువుకి చాలా కష్టమైన పని అవుతుంది. కాబట్టి గ్రంథకర్త ఎప్పుడు కూడా పునరుక్తి ఈ విషయం అవగాహనకి గట్టిపడటానికి ఉంటుంది తప్ప మరి ఎక్కువగా పునరుక్తి చేస్తే విసుగు, మళ్ళీ వినబుద్ధి కాదు. అసలు మానవుని యొక్క మనసు ఎట్లా ఉంటుందంటే తెలిసిందే చెప్తూ ఉంటే తెలిసిందే కదా అని వినడు, తెలియంది చెప్తే నాకు అర్థం కాదు కదా అని వినడు. కాబట్టి తెలియని దాని నుంచి తెలిసిన దానికి తీసుకెళ్తూ దాన్ని గట్టి చేయడానికి పునరుక్తి 1-2 సార్లు చేయాలే కానీ మరి ఎక్కువ సార్లు చేయకూడదు. అందుకనే అనేక వాక్యాలు ఉన్నా కానీ ఇంకొక 10 వాక్యాలు ఉదాహరణగా చేసి శిష్యుడికి ఈ ఆత్మజ్ఞానం సాక్షాత్కారం యొక్క ప్రయోజనము, దానివల్ల లేకపోతే వచ్చే నష్టము, అయితే ఉండేటువంటి లాభము అన్నీ ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే సాధారణ మానవుడు ధర్మార్థ కామ మోక్షాలతో ఉంటాడు. అయితే అర్థము కామముని ఒక క్రమశిక్షణతో ధర్మయుతంగా ఎవరైతే అనుభవిస్తాడో వాడికి సత్వగుణ సంపన్నమైనప్పుడు మోక్ష మార్గంలో ప్రయాణించే అవకాశం ఉంది. ఎవరైనా మోక్షం కావాలి అంటే ఆ రకంగా సత్వగుణంలో సాధన చేత తన సహజ స్వభావం చేత కొంత మార్పు చెందించుకున్నవాడు, ఆ మోక్షం కావాలనుకున్నవాడు ఆ నోట ఈ నోట ఇప్పుడు చెప్పినటువంటి బ్రహ్మ విషయము, గురుతత్వాన్ని తెలిసి శిష్యుడి యొక్క ప్రస్తుతం దుఃఖము, అజ్ఞానాన్ని, దాంట్లో ఉండేటువంటి నష్టాన్ని తెలిసినప్పుడు, ఇది పొందితే కలిగే లాభాన్ని తెలిసినప్పుడు అటువంటి వాడు ఆ ధర్మార్థ కామ మోక్షాల్లో ఆ మోక్షం అనేది ఏదైతే ఉందో అది పరమార్థం. ఆ పరమార్థాన్ని ఆశ్రయించి గురువు దగ్గరికి చేరి అడగాలి. ఇక్కడ ఈ గ్రంథంలో అటువంటి వాడే చేరి అడుగుతున్నాడు. అయితే మన తరఫున ఆయన అడుగుతున్నాడు. మనం కొంచెం కింది స్థాయిలో ఉన్నాం కాబట్టి మనం ఇదంతా తెలుసుకుంటున్నాం. బోధ అనేటువంటిది ఏ స్థాయిలో ఉన్నా ఏమీ తెలియదు అనుకొని కింద నుంచి చెప్పాలి. కారణం ఏంటంటే అన్నీ తెలిసినట్టే ఉంటుంది, అడిగితే వివరంగా చెప్పలేరు. ఉదాహరణకి శరీరం నేనని అంటున్నాడు. అజ్ఞానంలో నేనెవరో తెలియదు, జ్ఞానం లేదు. కొన్ని అజ్ఞానమైనా పూర్తిగా తెలుసా అంటే నీ శరీరం అంటే ఏంటో నీకు తెలియదు, శరీరంలో ఏ భాగాలు ఉన్నాయో తెలియదు, ఈ శరీరం లోపల నీకు కనబడకుండా ఏవే ఉన్నాయో తెలియదు. డాక్టర్ కూడా సగం తెలుసు,
ఒక ఈశ్వరుడికి అన్నీ తెలుసు. కాబట్టి అనాత్మ భావన ఉన్నా, శరీరం నేనన్నా 100% నీ శరీరం అంటే ఏంటో నీకే తెలియదు. నీ ఆలోచనలు మనసున్నా నువ్వు ఆలోచిస్తున్నా అసలు మనసు అంటే ఏంటి, ఆలోచన అంటే ఏంటో తెలియదు. కాబట్టి మనం సాధారణంగా వ్యావహారికంగా అర్థం తెలియకపోయినా వాడుకునేటువంటి శరీరము, మనసు, ప్రాణం అనే దాన్ని కూడా మనం ఈ గ్రంథంలో అతనికి తెలియజేయాలి. అనాత్మ అంటే ఏంటో, అవిద్య అంటే ఏంటో కూడా తెలియజేయాలి. అది మనకు అవిద్య, అనాత్మ భావన మనకి పనికి రాకపోయినా ముందు ఎందుకు తెలియాలంటే ఇది కాదు, ఇది కాదని తెలిసి ఆత్మలో ప్రవేశించడానికి తెలియాలి. పాలు, నీళ్లు, హంస వేరు చేసినట్టుగా ఆత్మని, అనాత్మని వేరు చేసుకొని ఆత్మ చైతన్యంగా నేను కూడా అదే చైతన్యంగా ఆ చైతన్యానుభవంలో ఆత్మజ్ఞానం ఈ స్వానుభవంగా వచ్చేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం ఆత్మ గురించి, అనాత్మ గురించి కూడా వివరంగా తెలుసుకొని అనాత్మ జడము, అది నేను కాదు, నేను చైతన్యము, నేను ఆత్మ అనేది తెలుసుకోవాలంటే అక్కడి నుంచి పునాది కావాలి. అది తెలుసుకోవాలన్నా సాధనా చతుర్థి సంపత్తి ఉండి అధికారి అయిన వాడే తెలుసుకోగలుగుతాడు. అధికారి కాని వాడు తెలుసుకున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం పొందలేడు. బ్రహ్మ విద్య ఎవరికైనా చెప్పచ్చు. అధికారిగా ఉన్నవాడు కనుక చెప్పేటట్లయితే అతనికి పరమ ప్రయోజనంగా ఉంటుంది. ఇంకా మరికొన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక శ్లోకం, విద్యతే హృదయ గ్రంథి చిజ్యంతే సర్వ సంశయ. ఎవరికి? క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఎవరైతే పరమగా ఉన్న పరమాత్మ జ్ఞానాన్ని దృష్టి అంటే ఇక్కడ సాక్షాత్కారం, దర్శనం చేసుకుంటాడో అతనికి ఏం జరుగుతుందట? హృదయ గ్రంథి భేదనం అవుతుంది, సర్వ సంశయాలు తొలగిపోతాయి, కర్మ నుంచి, జనన మరణ చక్రం నుంచి విడుదలవుతాడు. ఆ కర్మ క్షీణించి నశిస్తుంది. కర్మ లేకపోతే మళ్ళీ పుట్టడు కదా. అలాగే యథా సజ్జస్యంతమానాః సముద్రే హస్తం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్వన్ నామరూపాది రూపాద్ విముక్తః పరాత్పరం పురుషం ఉప ఇతి దివ్యం. అంటే నదులన్నీ కూడా సముద్రంలో చేరేదాకా ఏ నదికి దాని యొక్క స్వభావము, అస్తిత్వం ఉన్నప్పటికీ సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఆ సముద్రంలో ఏ నది ఏది, దేని స్వభావం ఏది, దేని అస్తిత్వం ఏది ఎలా తెలియకుండా పోయి అంతా సముద్రమయంగా ఉంటుందో అలా శిష్యుడు అనేటువంటి వాడు తన గుర్తుని, అహముని పోగొట్టుకొని అద్వైతం సిద్ధించిన తర్వాత ఆ పరబ్రహ్మ అనేటువంటి ఆ చిదానంద సాగరంలో, అఖండం అవిభాజ్యంగా ఉన్నటువంటి సాగరంలో బిందు రూపంగా ఉన్నటువంటి భ్రాంతిని, భావనని వదిలి సింధు రూపంగా ఉన్న అఖండత్వాన్ని పొందినప్పుడు పరిమితంగా ఉన్నటువంటి శిష్యుడు, వ్యక్తిత్వము, అహము ఇవన్నీ కూడా లేకుండా పోతాయి. ఇదే విధంగా ఇంకొక శ్లోకం చెప్తున్నారు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ బంధ వినుర్ముక్తాః పదం గచ్చత్యనామయం. కర్మఫలమును అపేక్షించకుండా జ్ఞానయుక్తులైనటువంటి కొంతమంది విద్వాంసులు జనన మరణ బంధ రహితులయ్యారు అని ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ ఈ ప్రయోజనాన్ని శిష్యుడికి అందిస్తున్నటువంటి గురువు ఎంత చెప్పినా బాగానే ఉందండి, ఇంత కష్టం అంటున్నారు, ఎవరైనా అయ్యారా? ఒకళ్ళైతే చెప్పండి, వేరే వాళ్ళు కూడా అయ్యే అవకాశం ఉందని నేను వస్తాను, నాకు చెప్పండి అన్నారు. కాబట్టి ఇదే మార్గంలో పయనించి జ్ఞానాన్ని సంపాదించిన జ్ఞానంతో అనుభవం పొందిన వాడిని జ్ఞానయుక్తులకు విద్వాంసులు అంటున్నాడు. అటువంటి విద్వాంసుల పేర్లు కొన్ని చెప్పాడు. ఫలానా ఆయన ఉన్నాడండి, నా దగ్గరికి వచ్చాడు, అతను ముక్తి పొందాడు, ఈ జన్మకర్మ బంధం నుంచి విముక్తుడయ్యాడు అని ఒక 10 పేర్లు చెప్తే అప్పుడు శిష్యుడికి విశ్వాసం వచ్చి, సరే నేను మీ దగ్గరికి వస్తాను, మీరు నాకు బోధించండి మహాప్రభు అన్నాడు అనమాట. సర్వజ్ఞాన ఫలవేనైవ వృజినం
సంతరిష్యసి జ్ఞానాగ్ని సర్వకర్మాణి తస్మాత్ కురుతే తథా. ఇప్పుడు నేను బోధించబోయేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నీ సంసార సాగరం మీద నేను తేలేటట్లుగా ఒక ఓడగా పనిచేసి నిన్ను ఆ సాగరాన్ని దాటించి ఆ తీరానికి తీసుకెళ్లి నీ సంచిత కర్మ రాశి మొత్తాన్ని కూడా ఒక గోడౌన్లో ఉన్నటువంటి దూరి అంతా కూడా చిన్న నిప్పురవ్వతో ఎట్లయితే భస్మం అయిపోతుందో నీ సంచిత కర్మ అంతా కూడా ఒక చిన్న జ్ఞానం అనేటువంటి అగ్ని రవ్వ చేత భస్మం అయిపోయి నీకు పునర్జన్మ అనేది లేకుండా పోతుంది. నువ్వు ముక్తుడయ్యి సదా సహజ ఆనంద స్వరూపుడై ఆనంద స్వరూపంలో నిత్యవర్తమానంలో పరిపూర్ణత్వంలో మళ్ళీ పుట్టకుండా శాశ్వతంగా అలాగే ఉండిపోతావు. ఇదే మోక్షం అంటే అని చెప్తున్నారు. సర్వేషాం అపి చైతేషాం ఆత్మజ్ఞానం పరం స్మృతం తజ్జగ్రం సర్వ విద్యానాం ప్రాప్యతే హ్యమృతం యతః. ఆత్మజ్ఞానం అందరికీ కూడా మిగుల శ్రేష్టమైనది. ఈ ఆత్మజ్ఞానము అంటే భౌతికంగా వేరే జ్ఞానాలు చాలా ఉన్నాయి. మనం బతుకు తెరువు కోసం అనేక విద్యలు నేర్చి దాని తర్వాత ఉద్యోగమో వ్యాపారమో చేసి మనం డబ్బు సంపాదించి జీవిస్తాం, భోగాలు కూడా అనుభవిస్తాం. దానికి నీకు ఏ మార్గంలో పోవాలి, వ్యాపారం చేయాలా, వ్యవసాయం చేసుకోవాలా, చదువుకోవాలా, ఉద్యోగం చేయాలనేది నీ అపేక్షను బట్టి, ఆసక్తిని బట్టి, ధనకాంక్షను బట్టి, పదవీకాంక్షను బట్టి నువ్వు ఏదైనా చేయొచ్చు. నీకు అక్కడ ఆప్షన్ ఉంది. ఎంత ఆప్షన్ ఉన్నా అన్ని అనుకున్న వాళ్ళు చేయలేరు. దానికి తగినటువంటి ఉపరతి ఆసక్తి ఉన్నప్పుడే ఆ విద్యలో ప్రవేశిస్తాడు. ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉన్నవాడు డాక్టర్గా ఫెయిల్ అవుతాడు. డాక్టర్గా ఎంబీబీఎస్ సంబంధించినటువంటి జ్ఞానం మీద ఆసక్తి ఉన్నవాడు డాక్టర్గా షైన్ అవుతాడు. ఇంజనీర్గా కనుక పొరపాటున చేరిస్తే పెద్దలు అతను ఫెయిల్ అవుతాడు. అక్కడ కూడా సాధికారత ఒకటి ఉంది. ఇక్కడ సాధనా చతుర్థ సంపత్తి అనే అధికారిత్వం ఎలా ఉందో అక్కడ కూడా మన కోర్సులకి ఎంట్రన్స్ కోచింగ్ ఉండి అక్కడ ఎంట్రన్స్ లో క్వాలిఫై అయితే గానీ మనకి సీట్ రావట్లేదు. అక్కడ కూడా అలాగే ఉంది. అయితే బలవంతంగా మనం ఆసక్తి లేకపోయినా కొన్ని చదువులు సంపాదించని పోతాం, కానీ అది మనం చాలా కష్టపడతాం. కష్టపడలేని వాడు ఫెయిల్ అవుతూ ఉంటాడు. చివరికి దాన్ని సాధించలేకపోవచ్చు. అయితే మోక్ష మార్గంలోకి వెళ్ళినప్పుడు కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ కొంచెం శ్రద్ధతో కఠోరంగా గనక తీవ్ర సాధన కనుక చేస్తే ఫలితం తప్పకుండా ఎంతో కొంత రాతి ఎక్కువగా వస్తుంది. కానీ ఫలితం లేకపోవడం అనేది జరగదు. వ్యాపారంలో లాభం రావచ్చు, నష్టం రావచ్చు, కానీ ఆధ్యాత్మికమైన సాధకులకి ఏదో ఒక భూమిక అనుభవం దాకైనా వెళ్తాడు. మోక్షం ఈ జన్మ కాబట్టి మరొక జన్మలైనా పూర్తి చేసుకుంటాడు. కాకపోతే నష్టం మాత్రం ఏమీ లేదు. కాబట్టి ఈ విద్య వల్ల ఎన్నో ప్రయోజనాలు ఇంతకు ముందు చెప్పాము. ఎన్నో నష్టాలు ఉన్నాయి, ఇది లేకపోతే ఎంతో నష్టం వచ్చిందని చెప్పాము. కాబట్టి అన్ని విద్యల కల్లా ఈ బ్రహ్మ విద్య శ్రేష్టమైనది అని చెప్తున్నారు. ఈ జ్ఞానమే సర్వ విద్యల్లో కూడా మొట్టమొదటిది. కాకపోతే సృష్టి జ్ఞానం నుంచి మెల్లిగా క్రమంగా కొంతకాలానికి అజ్ఞానంగా మారింది కాబట్టి మొట్టమొదట ఉన్నది బ్రహ్మ విద్యే. అసలు చతుర్ముఖ బ్రహ్మ నుంచి 4 ముఖాల నుంచి 4 వేదాలు రావడం అనేది అసలు మొదలైంది. తర్వాత ఆ బ్రహ్మ అవరోహణ క్రమంలో ఈశ్వరుడై జీవుడైన తర్వాత అజ్ఞానంలో ఉండంగానే మొట్టమొదట ఏ బ్రహ్మ నుంచి ఈ 4 వేదాలు వచ్చినాయో మళ్ళీ అటువంటి ఆ వేదాంత జ్ఞానాన్ని ఎవరైతే ముందుగా అందుకొని గురువులయ్యారో ఆ గురువు యొక్క సహాయంతో, గురువు యొక్క బోధా ప్రబోధతో శిష్యులు గురువుని ఆశ్రయించి దాన్ని శిష్యులు కూడా పొందేటువంటి అవకాశం మనకు లభించింది. కాబట్టి ఈ జ్ఞానమే సర్వవిద్యల్లో కల్లా శ్రేష్టమనేదే కాకుండా మొదటిది అని కూడా చెప్తున్నారు. అది అమృతం. బ్రహ్మము బ్రహ్మముగా శాశ్వతంగా అమృతత్వంతో ఉన్నాడు. అయితే అవరోహణ క్రమంలో ఆభాస చెందినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరీరమే నేను అనుకుంటూ శరీరం యొక్క అనిత్యత్వం చేత
జనన మరణానికి లోనవుతున్నారు తప్ప నిజానికి వాళ్ళంతా ఆత్మస్వరూపులే. శరీరం నేననుకునేటువంటి తాదాత్మ్యాన్ని భ్రమని విడిచిపెడితే స్వాత్మ జ్ఞానాన్ని పొందితే స్వాత్మ సాక్షాత్కారం పొందితే అటువంటి ఆత్మ జనన మరణ రహితము, శాశ్వతము, నిత్యము, ఆనందము కూడా. అందుకని దానికి మరణం లేదనే ఉద్దేశంతో మృతము కానిది అమృతము అని చెప్తున్నారు. ఏవం యత్ సర్వభూతేషు పశ్యత్యాత్మ ఆత్మన ఏవం యత్ సర్వభూతేషు పశ్యత్యాత్మ సమాత్మన స సర్వ సమతావేత్య బ్రహ్మాభ్యేతి సనాతనం. ఏ బ్రహ్మజ్ఞాని సమస్త భూతములందు తనను చూసుకుంటూ తన యందు సమస్త భూతములు ఉన్నట్టుగా చూస్తాడో అది నిజమైన జ్ఞానం. అది జ్ఞాని యొక్క ఇతర జీవులతో భేద బుద్ధి వదిలి సమానత్వం అనేటువంటిది అనుభవపూర్వకంగా పొందితే అటువంటి అనుభవం ఏది అంటే ఆది కంటే ముందున్నటువంటి సనాతన బ్రహ్మజ్ఞానమే అది. కాబట్టి అటువంటి సనాతన బ్రహ్మని పొందుతున్నాడు. సమ్యక్ దర్శనం సంపన్న కర్మభిః న నిబధ్యతే దర్శనేనే విహీనస్తు సంసార ప్రతిపద్యతే. అన్నిటి యందు పరమాత్మను చూసేటువంటి సమత్వజ్ఞాని కర్మ విముక్తుడవుతున్నాడు. మనం అన్నిటి యందు పరమాత్మ చూడాలంటే మన జ్ఞాన నేత్రం, జ్ఞాన చక్షువు తెలుసుకోవాలి, అజ్ఞాన దృష్టి పోవాలి. అజ్ఞానం అంటే మనోపరిధి కంటే దిగువన ఒకే వస్తువుని తనకంటే విషయం వేరు, ఆ విషయంతో సంపర్కం చేత విషయానుభవం వేరు, విషయం లేనప్పుడు విషయానుభవం లేనప్పుడు తాను వేరుగా మూడుగా ఉండటమే త్రిపుటి. మనసు ఈ త్రిపుటిని, ఈ విషయాన్ని తనను వేరుగా, విషయాన్ని వేరుగా, విషయంతో ఉన్న సంపర్కాన్ని విషయ జ్ఞానం వేరుగా పెట్టుకోవడమే మనసు యొక్క గుణం. అంతేకాకుండా ఆ విషయ జ్ఞానానికి స్పందన ప్రతిస్పందనతో రాగద్వేషాలతో ఆగామి కర్మ చేస్తూ పునర్జన్మలకు తీసుకెళ్లేది కూడా ఆ మనసు యొక్క లక్షణమే. కాబట్టి ఈ మనసుని అధిగమిస్తే తప్ప ఈ వ్యాధి, ఈ భవరోగం అనేది మనకి నయం కాదు. కాబట్టి మనసుని అధిగమించినటువంటి సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి ఆ సనాతన బ్రహ్మ యొక్క ప్రకాశంలో ప్రభావం చెందినటువంటి సూక్ష్మ బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ సూక్ష్మ బుద్ధిలోకి ఎవరైతే అంతర్ముఖ ప్రయాణంలో చేరతాడో అతడు మళ్ళీ వెనక్కి కనుక తిరిగి చూసి మనసు ద్వారా ఈ త్రిపుటిని చూసినప్పుడు వాటికి త్రిపుటిగా విభజనగా కనబడకుండా మూడుగా ఉన్నప్పటికీ ఒకటిగానే భావన చేస్తాడు. ఎందుకంటే మూడుగా ఉన్నటువంటి దాన్ని మూడుగా ఉన్న నామరూపాలుగాను, మూడుగా ఉన్న అజ్ఞాన అనుభవాలుగా చూడకుండా తాను సమత్వంలో మూడిట్లో ఉన్న ఒకే చైతన్యం వ్యాపకం ఉన్నదాన్ని ఆ చైతన్యమే తానయ్యున్నాడు కాబట్టి తను చూసే దాంట్లో కూడా చైతన్యమే కనబడుతుంది. చైతన్యంగా ఉన్న వాడికి చైతన్యమే కనబడుతుంది, జడం కనబడదు. కాబట్టి త్రిపుటి రహితమయ్యి తాను జ్ఞాని అవుతాడు. దానికి సంకేతమే ఇక్కడ చెప్తున్నాడు. ఆ పరమాత్మను చూసినటువంటి వాడు సమత్వ జ్ఞాని. త్రిపుటిలో ఉన్న చైతన్యాన్ని మాత్రమే దర్శించి తాను కూడా ఆ చేతనుడే కాబట్టి, ఆ చైతన్యం ఒక్కటే కాబట్టి తనను తానే అన్నిట్లోనూ చూసుకుంటాడు. మూడుగా ఉన్న దాంట్లో కూడా తనను తానే చూసుకుంటాడు. తనకంటే అన్యముగా ఉన్న దాంట్లో కూడా తనను తానే చూసుకోవడం ద్వారా తనకు అన్యము తోచదు. తాను తానైన చైతన్యము, ఆ చిన్మాత్ర స్వరూపము అతనికి స్వానుభవంగా ఉంటుంది. ఈ విధంగా అతడు కర్మ నుంచి విముక్తుడవుతాడు. జ్ఞానరహితుడు. ఇటువంటి జ్ఞానం ఎవరికైతే లేదో వాడు మరలా మరలా జన్మలెత్తుతూ మరలా మరలా సంసారం అనేటువంటి సముద్రంలో ఉండి కొట్టుకుంటూ ఉంటాడు. జ్ఞానం నిశ్చయనం వృద్ధ నిశ్చయ దర్శన తస్మాత్ జ్ఞానేన శుద్ధేన ముచ్యతే సర్వపాతకై. ఈ నిశ్చయంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ జ్ఞానము ఎవరైతే ముందుగా తెలుసుకున్నారో వాళ్ళు వయసులో తక్కువైనా
సనక సనందనాల్లాగా బాలురైనా వాళ్ళు జ్ఞాన వృద్ధులు. అటువంటి జ్ఞాన వృద్ధులు జ్ఞానమే మోక్షము, జ్ఞానమే మోక్ష హేతు అని చెప్తున్నారు. మరి ఇక్కడ నీకు ప్రయోజనము లాభము అని గురువు గారు అనుబంధ చతుష్టంలో మూడో భాగమైనటువంటి ప్రయోజనాన్ని చెబుతున్నప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్పాలని మనం అనుకున్నాం. కొంతమంది ముందుగా ప్రయాణం చేసి దీనికి ముసలాళ్ళు అయితేనే దిగుతారు, మాకు అప్పుడే లేదు, మాకు పిల్లలు పెళ్లి కావాలి, పిల్లలు ఒక స్థిరం కావాలి, కొంచెం ఉద్యోగాల్లో ఉండాలి, పైగా వాడు పిల్లలు పుట్టాలి, మళ్ళీ ఆ మనవాళ్ళని చూసుకోవాలి, అక్కడ వాళ్ళిద్దరు ఉద్యోగం చేస్తున్నారు, ఈ తాతకి అమ్మమ్మకి నాయనమ్మలకి ఉద్యోగ మరి ఒక బాధ్యతలు అప్పు చెప్పారు, ఇవన్నీ తీరినప్పుడే నేను వస్తాను అంటే శరీరానికి వృద్ధాప్యం వచ్చింది, జ్ఞానంలో ప్రవేశమే లేదు. ఇలా పెట్టుకుంటే ఇన్ని జన్మలు ఎత్తినా ఇంతే. కాబట్టి ఇవేవో అడ్డాలు బాధ్యతలు ఉన్నాయి, ఇది తొలగిన తర్వాత వస్తాననే వారికి విషయం ఎలా ఉంటుందంటే, ఒకడు సముద్ర స్నానానికి వెళ్ళిన తర్వాత అలలు తగ్గిన తర్వాత స్నానం చేస్తానని చూస్తూ కూర్చున్నారు. మిగతా వాళ్ళు తెలివైన వాళ్ళు వివేకవంతులు ఏం చేస్తున్నారు, చిన్న అల వచ్చినప్పుడు కొంచెం పైకి గెంతి, పెద్ద అల వచ్చినప్పుడు వంగి తన మీదగా అలపోయేలాగా ఉండి తాను కదలకుండా ఉండి స్నానం పూర్తి చేసుకుని ఒక నైపుణ్యంతో స్నానం చేసి బయటకు వచ్చాడు. కాబట్టి ఈ సంసారము, కష్టాలు, బాధ్యతలు ఎప్పుడూ ఉంటాయి. నేను ఎవరినో చెప్పాను, ఇది మంచి విద్య, దీనికి మీ వయసుతో సంబంధం లేదు, మీరు ఉద్యోగాలు మానేయక్కర్లేదు, సంసారం వదిలేయక్కర్లేదు, సన్యాసం పుచ్చుకోవక్కర్లేదు, మీరు ఇలా ఉంటూనే సంసారాన్ని ఒక ల్యాబొరేటరీగా ప్రయోగశాలగా చేసుకొని నేను చెప్పినటువంటి సాధన చేసి సంగత్వం లేకుండా మరింత బాధ్యతగా పనిచేయొచ్చు, చేస్తే నీకు తొందరగా ముక్తి వస్తుంది, తొందరగా ఆత్మ సాక్షాత్కారం వస్తుందని చెప్తే, మీకేమండి మీరు రిటైర్ అయ్యారు, మీరు కూర్చున్నారు, మీరు చేస్తున్నారు, మరి మాకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ మనకి ఇప్పుడు కుదరలేదు. కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ పిల్లలే జ్ఞాన వృద్ధులయ్యారు అనేటువంటి ఒక ఉపమానం చెప్పి వాళ్ళు చెప్పినటువంటి మాటని మనకి ప్రమాణంగా, దీనికి మూడు నాలుగు ప్రమాణాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణం ఇహలోకంలోనే ఉన్నది, ఆ ఆధ్యాత్మికంగా పరలోకంలో ఉన్నటువంటిది గుహ్యము, రాజవిద్య రాజగుహ్యంగా ఉన్నటువంటిది తెలుసుకోలేరు. కాబట్టి అది ప్రత్యక్ష ప్రమాణం అజ్ఞానులకి ఈ బ్రహ్మజ్ఞానం గురించి సరిపోదు. అయితే ప్రత్యక్ష ప్రమాణంతో ఆత్మని అనాత్మని విశ్లేషణ చేసి కొంత తెలుసుకునే అవకాశం, కొంత విచారణ చేసి అవగాహన చేసుకునే అవకాశం మాత్రం ఉన్నది. ఎంతవరకు వీలుంటే మనం అంతవరకు చేయవలసింది. అయితే ఆ తర్వాత ఆగమ ప్రమాణం అంటే శాస్త్రం చెప్పింది. శాస్త్రం అర్థం కాదే విచారణ చేసి తన మీద అప్లై చేసుకొని తాను ఏ రకంగా ఉండాలి, ఉండకూడదు అనేటువంటి సాధనని, అవగాహాన్ని, ఆచరణని ఎవడైతే చేస్తాడో వాడు మెల్లిగా జ్ఞాన మార్గంలో ప్రవేశించి ముక్తులయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి చేయటం కష్టమైన అర్థం చేసుకోవడంలో కొంచెం తేలికగా కనుక ఉండేటట్లయితే మనకు అదే సరిపోతుంది. అటువంటి వాళ్ళు ఎవరు చెప్పాలి? ముసలాళ్ళు చెప్తే, నేను చెప్తే మా తమ్ముళ్ళు యువకులు వినలేదు కాబట్టి ఇప్పుడు ఎవరు చెప్పాలి? బాలురే శరీరంలో వయస్సులో తక్కువైనా జ్ఞానంలో వృద్ధులైన వాళ్ళు చెప్తే, అరే నువ్వు అవ్వగలేని నేను అవ్వలేనా అనుకుంటా. కాబట్టి ఒక మూఢుడైన శిష్యుడిని బ్రహ్మ విద్యా మార్గానికి తీసుకురావాలంటే శిష్యుడు గురువు ఎంత కష్టపడాలో చెప్తున్నారు. ఏవం మృత్యుం జాయమానం విదిత్వా జ్ఞానేన విద్వాం తేజ అభ్యేతి నిత్యం న విద్యతే యన్యథా తస్య అంధాస్తం మత్వా కవిరాస్తే ప్రపన్నః. నిత్యము కలుగు జనన మరణ రూప సంసార మృత్యువును తెలిసి జ్ఞానము చేత సదా విద్వాంసుడు, పండితుడికి విద్వాంసుడికి ఏంటి తేడా? శాస్త్రాన్ని విషయంగా అర్థం చేసుకున్నవాడు పండితుడు,
వాడు ఎలా అర్థం చేసుకుంటాడో, బట్టి పెట్టి అర్థం చేసుకుంటాడో, ధారణ చేసి అర్థం చేసుకుంటాడో, విచారణ, మననము, నిధిధ్యాస చేత అర్థం చేసుకుంటాడో మనకి తెలియదు. అయితే మనన నిధిధ్యాసల ద్వారా, విచారణ ద్వారా, వస్తు నిర్ణయం ద్వారా తెలుసుకోవడమే కాకుండా ఆ వస్తువుతో, ఆ తత్వంతో అనుసంధానం చేసుకున్న వాడిని పండితుడు అనకుండా విద్వాంసుడు అని కూడా అంటాం. ఏదైతే తెలుసుకున్నాడో అది తానైన వాడు విద్వాంసుడు. ఏదైతే తెలుసుకున్నాడో ఇంకా తాను కానివాడు పండితుడు. పండిత అనేది మేధస్సుకి, బుద్ధికి సంబంధించింది. విద్వాంసుడు అనేది అనుభవంలో ఆత్మకి సంబంధించింది. పండితుడు బుద్ధికి సంబంధం, వేదాంతుడు విద్వాంసుడు ఆత్మ సంబంధంగా ఉంటాడు. ఇది మనకి గ్రంథంలో పండిత, కృష్ణుడు కూడా పండితుల్లా చెబుతున్నావేంటి అంటాడు అర్జునుడిని భగవద్గీతలో. కాబట్టి పండిత అంటే అనుభవ జ్ఞానం లేనివాడు. అనుభవ జ్ఞానం ఉన్నవాడు విద్వాంసుడు. వాడు జ్ఞానపదాన్ని తెలిసి ప్రయాణం చేస్తాడు. అతను క్షేత్రజ్ఞస్య ఈశ్వర జ్ఞానాత్ విశుద్ధి పరమా మతాః అయం తు పరమో ధర్మః యజ్యోగేన ఆత్మదర్శనం. ఇక్కడ 2 విభాగాలు చెప్పాడు. శరీరం నేను అనుకునేవాడు క్షేత్రంతో తాదాత్మ్యత చెందినవాడు. ఇల్లు నేను అనుకునేవాడు యజమాని, ఇంట్లో ఉన్న యజమాని ఎట్లయితే ఇల్లు తాను కాక గృహానికి యజమానిగా ఉంటాడో, ఇల్లు వేరు తాను వేరుగా ఉంటాడో అలా ఉండేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. ఇంట్లో ఉన్న యజమానిలాగా క్షేత్రంలో ఉండేటువంటి యజమాని క్షేత్రజ్ఞుడు. అంటే శరీరం నేను అనేటువంటి శరీరానుసారంగా ఉండేవాడు ఆత్మానుసారంగా సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు ఎవడో వాడు క్షేత్రజ్ఞుడు. కనీసం శరీరం నేను కాదు, శరీరం నాకు ఇల్లు లాంటిది, ఆ ఇంట్లో నివసించే గృహస్థులు లాంటి వాడిని, ఆ క్షేత్రంలో ఉన్నటువంటి వాడిని, నేను క్షేత్రం గురించి పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడిని నేను క్షేత్రజ్ఞుడిని. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మానాత్మ వివేకంతో అనాత్మ నుంచి సాక్షిగా విలక్షణంగా మారి ఆత్మజ్ఞానాన్ని ఎంతో కొంత పొందినవాడు కనీసం క్షేత్రజ్ఞుడు అని అనిపించుకోవడానికి పనికొస్తాడు. వీడెవడు అంటే జీవన్ముక్త స్థితిలో ఉండొచ్చు, జీవన్ముక్త స్థితి కంటే కొంచెం కింద ఉండొచ్చు. అయితే అటువంటి క్షేత్రజ్ఞుడు ఏం తెలుసుకోవాలి? తత్వమసి వాక్యం చేత ఈశ్వరుడే ఈ క్షేత్రజ్ఞుడు, శరీరం కాదు, శరీరంలో నివసించేటువంటి ఆత్మస్వరూపుడు నేను అనేటువంటి వాడు క్షేత్రజ్ఞుడైతే అటువంటి జీవాత్మయే ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుని యొక్క లక్షణం ఎట్లా ఉంటుంది? ఈశ్వరుడే శరీరాన్ని ధరించి శరీరాన్ని నేను పనిముట్టుగా వాడుకుంటున్నాను అన్నట్టుంటాడు ఈశ్వరుడు. జీవుడు అజ్ఞానంతో శరీరం నేను నుంచి విడుదల పొంది శరీరంలో నేను క్షేత్రజ్ఞుడిగా ఉన్నాను అంటున్నాడు. ఇద్దరు కింది నుంచి ఒకడు, పైనుంచి ఒకడు ఉన్నారు. మరి జీవుడు ఈశ్వరుడు ఎప్పుడవుతాడు? ఈ స్థితి జీవుల్లో సహజమైనప్పుడు జీవుడు ఈశ్వరుడే అవుతాడు. అప్పుడు జీవేశ్వర ఐక్యం అంటాం. కాబట్టి వాడు పరిశుద్ధుడు అవుతాడు. పరిశుద్ధుడు అంటే ఇక్కడ ఒక గురువు జీవన్ముక్తుడు, శరీరం ధరించినటువంటి పరమాత్మ. ఇక్కడ గురువు ఎవరు అంటే పరమాత్మగా ఉంటూ శరీరం ధరించిన వాడే. అవతార పురుషుడు కూడా పరమాత్మే శరీరం ధరించిన వాడు. కాకపోతే గురువు ముందు శరీరంతో ఉండి శరీరం నేను నుంచి విడుదలై ఆత్మసాక్షాత్కారం పొంది ఆత్మగా ఉంటూ చివరిలో నేను ఆత్మనే ఈ శరీరం కోట్లాగా ధరించాను అనేవాడు గురువు. అయితే పుట్టుకతోనే పరమాత్మ నేను ఈ శరీరాన్ని ధరించి పుట్టాను అనేటువంటి వాడు అవతారుడు. అంటే అవతార పురుషుడేమో దైవమే మానుష రూపంగా వచ్చినవాడు, గురువేమో మనిషే దైవ రూపుడైన వాడు. దీనికి గాడ్ మ్యాన్, మ్యాన్ గాడ్ అంటారు అన్నమాట, బాబ్ మెహర్ బాబా. కనుక అటువంటి స్థితి క్షేత్రజ్ఞుడు ఆ పరిశుద్ధాత్మని ఎప్పుడైతే తెలుసుకున్నాడో వీడు కూడా పరిశుద్ధాత్మ స్వరూపుడు అవుతాడు. గురువు కూడా నీకు అందుబాటు అయినప్పటికీ తన సహజ స్థితిలో, తన స్వరూప స్థితిలో వాడు కూడా పరిశుద్ధాత్మే. ఇక్కడ లక్ష్యమైనటువంటి పరబ్రహ్మ కూడా పరిశుద్ధాత్మే. దీన్నే బైబిల్లో పరిశుద్ధాత్మ త్రిత్వం అంటారు. ఈ రకంగా చాలా శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలతోటి మనం బహుశా ఉదయం ఇంతవరకే చెప్పినట్టున్నాము. ఇక్కడ ఆపేసేసి రేపు రాత్రి ఇక నుంచి మధ్యాహ్నం ఉండదు, రాత్రి 7:30 నుంచి 9 దాకా ముందు విన్నవాళ్ళు, కొత్తగా అమెరికాలో ఉంటూ
ఇది మాకు కూడా చెప్పడని కోరినటువంటి వాళ్ళు, వాళ్ళకి కూడా ఒక ప్రారంభం నుంచి ఈ ఉపోద్ఘాతం తీసుకొచ్చి ముందుగా వింటున్న వాళ్ళతో సమానం చేశాము. రేపటి నుంచి అందరినీ కలుపుకొని మనం ఈ 5వ పేజీ నుంచి కొనసాగుదాము. తాత్కాలికంగా స్వస్తి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.